హాయ్ ఫ్రెండ్స్, పూణేకి చెందిన సియా గోయల్, చేతన్ చౌదరి కేసు మీ అందరికీ తెలుసు కదా. కేతన్ అగర్వాల్ని వీళ్ళిద్దరూ హతమార్చారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇన్వెస్టిగేషన్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఈ సియా గోయల్కి కేతన్ అగర్వాల్ అంటే ఇష్టం లేదు. సరే ఓకే, ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు కదా, ఎందుకు చంపేయడం అంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, పెళ్లి ఇష్టం లేదని పెద్దవాళ్ళను ఒప్పించి రిస్క్ చేయడం కన్నా కేతన్ను లేపేయడమే సింపుల్ అనుకుందాం. ఎంత ఫూలిష్గా ఉన్నారని నాకు అర్థం కాదు జంజీ యూత్. అసలు పెళ్లి ఇష్టం లేదని ఫ్యామిలీకి చెప్పి తప్పించుకోవడం ఈజీయా, నిండు ప్రాణం తీసి క్రిమినల్ అవ్వటం ఈజీయా? అది కాకుండా రీకన్స్ట్రక్షన్లో విచారణలో తేలిన అంశాలు ఏంటంటే, సియా గోయల్ ఆల్రెడీ గతంలో ఒకసారి అబార్షన్ చేయించుకో, మళ్ళీ ప్రజెంట్ ప్రెగ్నెంట్ అట. ఎంత నాటకం జరిగిందండి కేతన్ అగర్వాల్ చుట్టూ. పాపం అమాయకుడు, పిచ్చోడు, అతన్ని అమాయకుడిని చేసి ఆడుకుంది ఇన్ని రోజులు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చేతన్ చౌదరితో లవ్లో ఉందన్న విషయం వీళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు అనే అటువంటి అనుమానాలు వస్తున్నాయి సియా గోయల్ ఫ్యామిలీకి. ఎందుకంటే సియా గోయల్ తమ్ముడు చేతన్ చౌదరితో అప్పుడప్పుడు క్రికెట్ ఆడేవాడంట, ఫోన్లో మాట్లాడేవాడంట. అంటే ఫస్ట్ వీళ్ళు చేతన్ చౌదరికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారా, లేదా చేతన్ చౌదరికి సియా గోయల్కి లవ్ ఉందని వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి తర్వాత మంచి సంబంధం, డబ్బులున్న సంబంధం కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ తగిలిందని ఇతన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టారా? ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. చేతన్ చౌదరి సియా గోయల్ లవ్ చేసుకుంటున్నారు, ఇంట్లో ఫ్యామిలీకి చెప్పారు. ఫ్యామిలీ ఏమో సరే చూద్దాంలో ఫ్యూచర్లో మంచి పొజిషన్ ఉన్నప్పుడు అని ఆలోచించుకుంటున్న సందర్భంలో ఎవరో బంధువుల ద్వారా కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ సంబంధం వచ్చింది. వాళ్ళు చాలా గొప్ప ఫ్యామిలీ, 600 కోట్ల ఆస్తి ఉంది, రియల్టర్, పెద్ద బిజినెస్ మ్యాన్. సో ఇతన్ని చేసుకుంటే లైఫ్ సెట్ అవుద్ది అని ఫ్యామిలీ కన్విన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా కన్విన్స్ చేయడం మొదలుపెట్టిన సందర్భంలో సియా గోయల్ ఈ ప్రేమించిన వ్యక్తిని వదిలిపెట్టలేక, అటు కేతన్ అగర్వాల్ని పెళ్లి చేసుకోలేక ఓ పథకం ప్రకారం 14 సార్లు ప్లాన్ చేసుకొని రోజు ఇతని మర్డర్ గురించే వీళ్ళు మాట్లాడుకొని ఈ లోహగఢ్ ఫోర్ట్ మీదకి తీసుకెళ్ళి ఈ కొండ మీద నుంచి అతన్ని తోసేయడం, ఇదంతా ప్రీ ప్లానెడ్గా జరిగింది. ఫస్ట్ ఒకసారి దోసేసింది. అప్పుడు ఏంటని అడిగితే అతను పాము నిన్ను కరవడానికి వచ్చి సేవ్ చేద్దామని నేను కొండ మీద తోసేసానని సియా చెప్పడం, కేతన్ అగర్వాల్ నమ్మేయడం. సరే ఇది అయిపోయింది. అప్పటి నుంచి ఆమె మీద ఇంకాస్త వీళ్ళకి నమ్మకం పెరిగింది. ఆహా, నా పిల్లాన్ని కాపాడుతుంది అంటే. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరలా ఇంకోసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఎవరైనా నమ్మేస్తారు కదా, మంచిగా ఉంది అమ్మాయి అని. అలా మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తే అక్కడ నుంచి ఈసారి తోసేసి ప్రీ ప్లానెడ్గా మర్డర్ చేశారు. ఇది విషయం మనందరికీ తెలిసిందే, గతంలో చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా తెలిసిన అంశాలు ఏంటంటే, తనకి మొదటి నుంచి చేతన్ చౌదరితో పరిచయం ఉంది. తనను పెళ్లి చేసుకోవాలనుకునే విషయం, లవ్ చేస్తున్న విషయం వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. అందులో వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. అలానే తను మర్డర్ చేయాలనుకునేది ప్రీ ప్లానెడ్ ముందుగానే జరుగుతుంది. తను గతంలో ఒకసారి ప్రెగ్నెంట్, అబార్షన్ చేయించుకుంది, ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా చేతన్ చౌదరితో 2-3 సార్లు రిసార్ట్లకు వెళ్ళింది. ఇష్టం లేదని చెప్పకుండా తను చంపేయడమే ఈజీ అనుకుంది. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు. మన చట్టాలు తెలియకపోవడమా, మన న్యాయ వ్యవస్థ మీద జంజీ యూత్కి అవగాహన లేకపోవడమా, లేదా హ్యాపీగా రిచ్ కిడ్స్ ఏసీలో తిరిగేసి సాయంత్రం రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళి పడుకోవడం, చదువుకుంటే ఆ చదువు మాత్రమే తెలుసుకోవడం, మిగిలిన ప్రపంచాన్ని తెలియకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. కొంతమందికి జంజీ యూత్కి ఆగస్ట్ 15, 1947 డే స్పెషల్ అంటే ఎవరికి తెలియదు. మన జాతిపిత ఎవరు అనేది చాలామంది జంజీ యూత్కి తెలియదు. అంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. చదివితే ఆ చదువు, మెడిసిన్ చదువుతున్నాడు అనుకోండి, మెడిసిన్ గురించి మాత్రమే వాడికి తెలుసు, మిగిలిన విషయాలు తెలియదు. బీటెక్ చదువుతున్నాడు అనుకోండి, వాడికి బీటెక్ మాత్రమే తెలుసు, మిగిలిన విషయాలు తెలియదు. కాలేజీలో గొడవ అయ్యి ఒకరిని ఎవరైనా కొడితే లేదా చంపితే ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది వాడికి తెలియదు. సో దానివల్ల ఇలా తప్పు చేస్తున్నారు. సరే చేస్తున్నారు, ఓకే. అమ్మాయిలు కూడా ఇలానే తెగించారు. ప్రస్తుతం మనం చూస్తే నిత్యం లేచిన దగ్గర నుంచి అమ్మాయిలు ప్రేమించిన వాడినో పెళ్లి చేసుకున్న వాడినో దారుణంగా హింసించి చంపేస్తున్నటువంటి న్యూస్. ఇవి చూస్తే అరే అబ్బాయిలకు సేఫ్టీ లేదా, ఏంటి ఇట్లా తయారైంది సొసైటీ అని అనిపిస్తుంది. అసలు ఇన్స్టాగ్రామ్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి జంజీ యూత్ ఉండేది ఇన్స్టాగ్రామ్. ఈ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలను ట్రోల్ చేస్తూ ఎన్ని వీడియోస్ వస్తాయి. ట్రోల్ అంటే వేరే విధంగా కాదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి నేను చెప్పేది. ట్రోల్ అంటే పోక్సో యాక్ట్ల గురించి. అంటే ఒక 8th, 9th, 10th క్లాస్ అమ్మాయి, లేదా 18 years బిలో ఉన్న అమ్మాయి ఒక 20-25 years ఉన్నటువంటి చెప్రీగాన్ని లవ్ చేసి లవ్ యూ అని చెప్పడం, వాడు నెక్స్ట్ డే పోక్సో కేసు పడి జైలుకి వెళ్ళడం, ఇలా ఇన్స్టాగ్రామ్లో మీమ్ వీడియోస్ క్రియేట్ చేసి పెడుతున్నారు. దీన్ని చూస్తే అర్థమవుతుంది కదా జంజీ యూత్కి ఒక 18 years బిలో ఉన్న అమ్మాయిని లవ్ చేయకూడదు అని. అవి చూసైనా అవేర్నెస్ తెచ్చుకోండి. ఇది ఒక టాపిక్. ఇప్పుడు రీసెంట్గా బాగా వైరల్ అవుతున్న వీడియోలు ఏంటంటే, పెళ్లికి ముందు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్కి ముందు అబ్బాయిల్ని మదర్ ఎలా ట్రైన్ చేస్తుంది. అంటే అమ్మాయి ఇతని మీద మర్డర్ ప్లాన్ చేస్తే, చంపాలని హత్యాయత్నం ప్లాన్ చేస్తే ఎలా తప్పించుకోవాలి పెళ్లి కొడుకు అనే దాని మీద ఈ మధ్య మీమ్ వీడియోస్ బాగా చేస్తున్నారు. అంటే డ్రమ్ములో పెట్టేస్తే ఎలా బయటికి రావాలి, చెరువులో దోసేస్తే ఎలా బయటికి రావాలి, కొండ మీద నుంచి నెట్టేస్తే ఎలా సేవ్ అవ్వాలి,
ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ ఇస్తున్నట్టు కొన్ని మీమ్ వీడియోస్ రెడీ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాడు. చూస్తే వైరల్ వీడియోస్ అయ్యి వేలలో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఆ వీడియోస్ చూసైనా సరే అమ్మాయిలు మారాలి, అమ్మాయిల్లో మార్పు రావాలి. కొంతమంది అమ్మాయిలు టార్గెటెడ్గా భర్తలను హత్య చేస్తూ ఉంచుకున్నోడు కోసం, నేను ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నాను, కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. అక్రమ సంబంధం పెట్టుకొని ఆ భర్తని హత్య చేయడం, లేదంటే అక్రమ సంబంధం ఉన్నోడు ఈమె కలిసి ఒక రూమ్లో ఉంటే చిన్నపిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారని చిన్నపిల్లల్ని హత్య చేయడం, చంపేయడం. లేదంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందండి, అట్ ద సేమ్ టైం ఇదే అమ్మాయి ఇంకొకటితో మాట్లాడుతుంది అనుకోండి, ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి మళ్ళీ వాడిని హతమార్చడం. ఒకటి కాదు, రెండు కాదు, నిత్యం లేచిన దగ్గర నుంచి ప్రతి క్రైమ్ సీన్లోనూ ఆడవాళ్ళ హస్తం. మన దేశంలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఉందో, మన దేశంలో స్త్రీమూర్తిని దేవతా రూపంలో భావించే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. సృష్టికి మూలం, సృష్టి ఆధారపడుతుంది, సృష్టి ఆమె నుంచే వస్తుంది అని ఎంతలా గౌరవిస్తామో మనందరికీ తెలుసు. మరి అలాంటి ఒక స్త్రీ ఈరోజు ఇలా మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో అబాసు పాలవుతుందంటే దానికి కారణం ఎవరు? స్త్రీయే. ఒకప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అని మనం ఒకటే సామెత చదువుకునేవాడు. ఈరోజు సొసైటీకి ఆడది శత్రువులాగా మారిపోతుంది. అందరని నేను అంటలేదండి, మళ్ళీ కొంతమంది ఫెమినిస్టులు వచ్చేస్తారు, కొంతమంది ఆడవాళ్ళు మాత్రం. ఈరోజు జంజీ యూత్ అని నేను చెప్తా ఉన్నా, జంజీ యూత్ను ఒక్క నిమిషం పక్కన పెట్టండి. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అక్రమ సంబంధం కోసం భర్తని హత్య చేసిన ఆడవాళ్ళ వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎన్ని చూసాం. అక్రమ సంబంధం కోసం కుటుంబాన్ని హతమార్చిన ఆడవాళ్ళ వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎన్ని చూసాం. అక్రమ సంబంధం కోసం కొడుకునో కూతురునో పసిగందుని, ప్రపంచం తెలియని పసిబిడ్డల్ని హత్య చేసిన ఆడవాళ్ళ వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎన్ని చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను చెబుతుంది ఏంటంటే, అవేర్నెస్ లేక కొంతమంది చేస్తుంటే ఒళ్ళు బలిసి కొంతమంది చేస్తున్నారు. సో అవేర్నెస్ లేని వాళ్ళకి అవేర్నెస్ పెంచే ప్రయత్నం మన వంతు బాధ్యతగా చేద్దాం. అవేర్నెస్ ఉండి ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్న వాళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుకుంది. ఇది చేతన్ చౌదరి, సియా గోయల్ వార్త మాత్రమే కాదు, వాళ్ళ జీవితానికి పడినటువంటి శిక్ష మాత్రమే కాదు, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్క జంజీ మహిళకి, జంజీ యూత్కి, జంజీ లీడర్స్కి, జంజీ యంగ్స్టర్స్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలానే జంజీ యూత్ ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు బైక్ స్టంట్స్ ఏ బైపాస్ రోడ్లో చూసినా కానీ కుర్రవాళ్ళు కొత్త కొత్త స్పోర్ట్స్ బైక్లు వేసుకొని 18-20 సంవత్సరాల కుర్రాళ్ళు, 15-16 సంవత్సరాల కుర్రాళ్ళు విపరీతమైన స్టంట్స్ చేస్తున్నారు. పడి చచ్చిపోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ? ఎవడరా మిమ్మల్ని కాపాడేది? మీరు ఏ సేఫ్టీ మెథడ్స్ పాటించకుండా అలాంటి స్టంట్స్ చేస్తున్నారు. తర్వాత మీ ఫ్యామిలీకి గగ్గోలు పెడతారు, పోలీసులు మీ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇవ్వాలి, మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఫ్రెండ్స్ అబాస్ పాలవుతారు. దేనికి అసలు ఇలాంటి స్టంట్స్? యూత్ మారాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఈ జంజీ యూత్ ఈ మర్డర్ కేసులు ఒక్కటే కాదు, స్టంట్స్ ఒక్కటే కాదు, డ్రగ్స్ అనే కాదు, అమ్మాయిలను అపహరించడం అనే కాదు, ప్రతి దాంట్లోనూ ఈ జంజీ యూత్ హస్తం ఉంటుంది. మారుతున్న కొద్దీ వాళ్ళకి అవేర్నెస్ పెరగకపోవడమా, పెంచలేనటువంటి ప్రజాస్వామ్యమా, చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వమా, అందుకే వాళ్ళు ఇలా తయారవుతున్నారా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం రాయండి. సియా గోయల్ విషయమే మనం తీసుకున్నట్టయితే చాలా పెద్ద ఫ్రాడ్. పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని చాలా దారుణంగా మోసం చేయడమే కాకుండా, మోసం చేసి వదిలేయకుండా అతన్ని హత్య చేసినటువంటి ఒక క్రూయల్ మైండ్ ఉన్నటువంటి లేడీ. మరి ఈమె మీద కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.